హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో విద్యార్థులకైతే అలర్ట్ అనమాట. మనకు పరీక్ష షెడ్యూల్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. సో మరి ఆ మార్పులు ఏంటి, సో మరి ఇది ఎవరి వరకు వర్తిస్తుంది అనేది డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి చేరేలా మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో అందరికీ ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియో. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం. మరి మనకు తెలంగాణలో అయితే మనకు విద్యార్థులకి అయితే ఒకటి చిన్న న్యూస్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు 1 to 9 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఫస్ట్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న ఇంపార్టెంట్ అలర్ట్ అనమాట. మనకు వీళ్ళకు పరీక్షా షెడ్యూల్లో అయితే మార్పులు అయితే జరగడం జరిగింది. ఓకేనా, పరీక్ష షెడ్యూల్లో మార్పులు అయితే వచ్చేసినాయి, చేంజెస్ చేశారు. మరి అది ఏంటిది అనేది చూద్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో 1 to 9 ఉన్నాయి కదా, 1వ తరగతి నుంచి మనకు 9వ తరగతి. ఓకేనా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మనకు నిర్వహించేటువంటి సమ్మేటివ్ అసిస్టెంట్, ఓకేనా, పరీక్షలు 2 ఉన్నాయి కదా, సమ్మేటివ్ అసిస్టెంట్ పరీక్షలు వచ్చేసి మనకు సమ్మేటివ్ అసిస్టెంట్ పరీక్షలు. ఓకేనా, ఈ పరీక్షలను అయితే మనకు ఎస్ఏ అంటాం మనం దీన్నే సమ్మేటివ్ అసిస్టెంట్. ఈ పరీక్షల షెడ్యూల్ అయితే కొంచెం మార్పు చేయడమే జరిగింది. అంటే ప్రీవియస్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంచెం మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సవరించినటువంటి టైం టేబుల్ అయితే మనకు వీళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది. సో పాత షెడ్యూల్ కాకుండా కొత్తగా కొంచెం సవరించారంట. సో ఆ షెడ్యూల్ను కూడా మనకు విద్యాశాఖ అయితే రిలీజ్ చేసింది. చూసుకుంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ పరీక్షల దృష్ట్యా మనకు తెలంగాణలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉన్నాయి కదా, టాస్ అంటాము దాన్ని. ఓకేనా, వీటి దృష్ట్యా కొంచెం అయితే ఈ షెడ్యూల్ అయితే చేంజ్ చేసిరట. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు గతంలో ప్రకటించిన తేదీల కంటే 2 రోజుల ముందే ఈ పరీక్షలను నిర్వహించున్నారు. సో అంతకుముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కాకుండా బిఫోర్ 2 days అంటే ఇంకా 2 రోజుల ముందే ఈ యొక్క అసిస్టెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే అసెస్మెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే మనకు నిర్వహించేటువంటి షెడ్యూల్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందులో చూసుకుంటే గతంలో మనకు ఏప్రిల్ 10 నుండి ప్రారంభం కావాల్సినటువంటి పరీక్షలను ఇప్పుడు ఏప్రిల్ 8కి స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనకు అప్పుడు ఇచ్చినటువంటి ప్రకారం చూసుకుంటే మనకు ఏప్రిల్ 10th నుంచి మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పరీక్షలు స్టార్ట్ కావాలి. ఓకేనా, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్ను సవరించి మనకు ఏప్రిల్ 8 నుంచే ఈ యొక్క అసిస్టెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 8 నుంచే మనకు ఈ యొక్క అసిస్టెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ యొక్క 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ మనకు దాదాపు మనకు ఏప్రిల్ 18వ తారీఖు వరకు మనకైతే జరుగుతాయి. ఓకేనా, ఏప్రిల్ 18వ తారీఖు వరకు అయితే మనకు ఈ యొక్క పరీక్షలు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 1 to 9 క్లాస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే వర్తిస్తుంది. చూసుకోండి, షెడ్యూల్ అయితే కొంచెం చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కొంచెం ఇంపార్టెంట్. మరొకటి చూసుకుంటే మనకు ఇక్కడ మెయిన్గా ఏంటంటే 1 to 9 ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 9వ తరగతి సైన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు మాత్రమే జరుగుతాయి. సో 9వ తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనకు వచ్చేసి ఎగ్జామ్స్ చూసుకుంటే ఉదయం, ఓకేనా, ఉదయం మనకు 9 o'clock స్టార్ట్ అయిపోయి, ఓకేనా, 9 AM స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి 10:30 వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవుతాయి. 9వ తరగతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 9వ తరగతి సైన్స్ పరీక్షలు మాత్రమే ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిపోయి 10:30కు మాత్రమే జరుగుతాయి. ఓకేనా, పరీక్షలు ముగిసిన అనంతరం ఏప్రిల్ 23న అన్ని పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేయాలి. మనకు పరీక్షలు 18కి అయిపోతున్నాయి కదా, 18కి మనకు కంప్లీట్ అయిపోతున్నాయి మ్యాక్సిమం. సో ఏప్రిల్ 23rd పేరెంట్స్ మీటింగ్ అయితే కంపల్సరీ కండక్ట్ చేయాలి ప్రతి ఒక్క స్కూల్లో. ఓకేనా, పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నుండి 5th తరగతుల విద్యార్థులకి అయితే మొదటి భాష తెలుగు తీసుకొని వారికి 2వ భాషగా తెలుగు పరీక్ష అయితే ఉంటుంది. సో మనకు ఫస్ట్ క్లాస్ నుంచి, ఓకేనా, ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకుంటే 5th క్లాస్ వరకు, ఓకేనా, ఈ విద్యార్థులకు ఏదైతే ఉందో వీళ్ళు మొదటి భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటాం కదా మనం, ఫస్ట్ లాంగ్వేజ్
తెలుగు తీసుకొని వారికి ఓకేనా సెకండ్ లాంగ్వేజ్గా కూడా తెలుగు పరీక్షనే ఉంటుందట. రెండో భాష కూడా తెలుగు పరీక్షనే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ప్రతి ఒక్కరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్న వారికి కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్షనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్. మనకు ఈ 1 to 9 ఉన్నటువంటి తరగతుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అసిస్టెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే దాదాపు అప్పుడు ఇచ్చిన షెడ్యూల్ పాత షెడ్యూల్ ప్రకారం కాకుండా కొత్త షెడ్యూల్ ప్రకారం మనకు ఏప్రిల్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 18th వరకు కంప్లీట్ అవుతాయి. సో అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్ 23rd పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తారు ఓకేనా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 1st to 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్న వారికి కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మనకు 1 to 9 తరగతుల వరకు అయితే అసిస్టెంట్ సమ్మేటివ్ పరీక్షలను అయితే SA2 అంటారు. వీటిని అయితే కండక్ట్ చేయబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం పాత షెడ్యూల్ కంటే కొత్త షెడ్యూల్ ఒక 2 రోజుల ముందే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని అందరూ అటెండ్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.